ఓం నమో వెంకటేశాయ. జన్మంతం శత్రువులైన పాము కప్ప ఒకే చోట స్నేహంగా ఉండడం ఎక్కడైనా చూశారా? మండుటెండలో ఒక కప్ప ఆకలితో అల్లాడిపోతుంటే పాము తన పడగ విప్పి నీడను ఇచ్చింది. నమ్మశక్యం కాని ఈ అద్భుతం ఎక్కడ జరిగిందో తెలుసా? అదే మన శృంగేరి శారదా పీఠం. సుమారు 1200 ఏండ్ల క్రితం ఆది శంకరాచార్యుల వారు తుంగభద్రా నది తీరాన వెళ్తుండగా ఈ అపురూప దృశ్యాన్ని చూశారు. పరమ శత్రువుల మధ్య కూడా ఇంతటి కరుణ, ప్రేమ ఉందంటే ఆ ప్రాంతం ఎంత పవిత్రమైనదో ఆయన గ్రహించారు. అందుకే జ్ఞాన ప్రదాత అయిన శారదాదేవిని ప్రతిష్ఠించడానికి అదే సరైన చోటని నిర్ణయించుకుని అక్కడ తొలి పీఠాన్ని స్థాపించారు. ఈ రోజుల్లో చాలామందికి చదువుకున్నది గుర్తుండకపోవడం, ఆఫీసు ఒత్తిడితో తల పగిలిపోవడం, విపరీతమైన టెన్షన్ ఉండడం సహజం. అలాంటి వారు ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు. ఆ శారదా తల్లి దివ్య రూపాన్ని చూడగానే మన మెదడులో ఉన్న ఒత్తిడి అంతా మాయమై ఏదో తెలియని కొత్త ఉత్సాహం, బుద్ధి వికాసం కలుగుతాయి. ఇక్కడ ప్రవహించే తుంగభద్రా నదిలో స్నానం చేసి అమ్మవారిని ధ్యానిస్తే చాలు మానసిక ప్రశాంతత మన సొంతం అవుతుంది. విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించాలను, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా శృంగేరిని మించిన క్షేత్రం మరొకటి లేదు. ఇక్కడ అడుగు పెడితే మన మెదడు మళ్ళీ రీఛార్జ్ అయినట్టే అనిపిస్తుంది. మీకు కూడా మనశ్శాంతి కావాలనుకుంటే వెంటనే శృంగేరి ప్లాన్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మనకు ఉండాలంటే జై శారదాంబ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి. గోవిందా గోవిందా.